హాయ్ అండి. ఈరోజు మనం బీరకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 5 స్పూన్ నువ్వుపప్పును వేసుకోవాలి. నువ్వుపప్పుతో పాటు 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని చల్లారాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని మరోసారి కలబెట్టండి. మూత పెట్టి బీరకాయలని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుపప్పునే ఇందులోకి వేసుకుందాము. ఒకసారి బాగా కలబెట్టాలి. మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. అంతేనండి, మన బీరకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.